పేరు గొప్ప ఊరు దెబ్బ అని ప్రస్తుతం అమెరికాకి పేరు గొప్పే, కానీ మళ్ళీ షట్ డౌన్ సమస్యలు వస్తున్నాయి. తాజాగా అధికార మార్పిడికి సిద్ధమవుతున్న తరుణంలో అమెరికాలో మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన నెలకొంది. క్రిస్మస్ సమయంలో షట్ డౌన్ ముప్పును తప్పించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్రణాళికను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించాడు. దీని మీద తప్పనిసరిగా చర్చ జరిగేలా చూడాలని స్పీకర్ మైక్ జాన్సన్ రిపబ్లికన్ చట్టసభ సభ్యుల్ని కోరాడు. ఫెడరల్ ప్రభుత్వం దగ్గర నిధులు తరిగిపోతున్న తరుణంలో ఈ అనూహ్య పరిణామంతో కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ ఈ నిర్ణయం వెనక ప్రపంచ కుబేరు టెస్లా అధినేత ఎలన్ మాస్క్ ప్రభావం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బైడెన్ సర్కార్ తీసుకొచ్చే నిధుల ప్రణాళికలో ఖర్చులు భారీగా పెరిగాయంటూ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 1500 పేజీల ఈ బిల్లు మంగళవారం రాత్రి బయటికి రాగానే మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఆమోదించకూడదని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసే చట్టసభ సభ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఈ పోస్ట్ పెట్టిన కొద్ది గంటలకే ట్రంప్ రిపబ్లికన్ నేతలకి అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాలంటే ఈ ద్రవ్య వినిమయ బిల్లు శుక్రవారంలోగా ఆమోదం పొందాలి. నేపథ్యంలో బుధవారం దీని మీద ట్రంప్ కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో కలిసి ఒక ప్రకటన విడుదల చేశారు. రిపబ్లికన్ చాలా తెలివైన వాళ్ళు, ఈ బిల్లును ఆమోదించకూడదని దీనిపై చర్చ చేపట్టాల్సిందని స్పీకర్ మైక్ జాన్సన్ ఇతర రిపబ్లికన్ చట్టసభ్యులకు సూచించారు. దీంతోపాటు కొన్ని డిమాండ్లు తెర మీదకి తీసుకొచ్చినట్టు సమాచారం. దీంతో బిల్లు మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది.